This conference will now be recorded. Om Gurubhyo Namaha. Meditation Part 1. A dialogue between J. Krishnamurti ji and Alan W. Anderson, 17th June 2021. ఓకే నేను కృష్ణమూర్తి గారు లాస్ట్ డైలాగ్ ఒకసారి చదువుతాను. డిస్టర్బెన్స్ బాగా ఉన్నట్టు అనిపిస్తున్నారు, అందుకని. ఇప్పుడు కొంచెం తుఫాన్లు ఉన్నాయి కదా, కొన్ని చోట్ల ఎఫెక్ట్ ఉంటుంది. తుఫాన్లు అన్ని చోట్ల ఉన్నాయి కదా, ఇక్కడ కూడా అలాంటి వాతావరణం ఉంది. ఓహో, తుఫాన్ ఇక్కడ ఇండియాలో ఎన్నో చోట్ల వస్తున్నాయి కదా, మాన్సూన్ బ్రేక్. అవునవును. ఓకే, చదువుతాను. అతను అంటున్నారు, కృష్ణమూర్తి గారు అంటున్నారు, దెన్ వాట్ ఈస్ స్లీప్? I have understood now what it means to be awake. That means I am watching, I am aware. I am aware without any choice, choiceless awareness. Watching, looking, observing, hearing what is going on and what is going outside. What people tell me, whether they flatter me or they insult me. I am watching. So I am very aware. Now, what is sleep? Resting, shutting your eyes, going to bed at 9 or 10 or later. What is sleep? And in sleep, dreams. What are dreams? I don't know what the others say. I am not interested in what the others say. You follow, sir? Because my inquiry is to find out whether meditation covers the whole field of life, not just one segment. అంతవరకు చదివాము నిన్న. ఆండర్సన్ గారు అన్నారు, మై ఎంక్వైరీ ఇస్ ఫ్రమ్ ద పాయింట్ వేర్ ఐ సే ఐ డోంట్ నో. ఈజ్ ఫ్రమ్ ద పాయింట్ వేర్ ఐ సే ఐ డోంట్ నో. ఎక్కడైతే నాకు తెలియదని ఎవరైతున్నారో అక్కడి నుంచే మన ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అంటే నాకు తెలుసు అని మొదలెడితే అది నిజంగా స్టార్ట్ అవ్వదు. కృష్ణమూర్తి గారు అన్నారు, ఐ డోంట్ నో, దట్ ఈస్ రైట్, సో ఐ విల్ ప్రొసీడ్. ఐ డ్రీమ్, దేర్ ఆర్ డ్రీమ్స్. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు అంటే రైతు, అక్కడి నుంచి నేను ఎత్తి కావాలి. తర్వాత ఏంటి? ఐ డోంట్ డ్రీమ్. దేర్ ఆర్, ఐ డ్రీమ్, దేర్ ఆర్ డ్రీమ్స్. కళలు కంటూనే ఉంటాయి. వాట్ ఆర్ డ్రీమ్స్? వై షుడ్ ఐ డ్రీమ్? కళలు అంటే ఎందుకు అసలు కళల్లో ఉండాలి? So I have to find out why I dream. అందుకని ఇప్పుడు చూడాలి, నేను ఫైండ్ అవుట్ అంటే మనం కనుక్కోవాలి ఎందుకని మనం కళలు కంటున్నామని. Dreams are the continuation of my daily sleep. డైలీ స్లీప్ యొక్క కంటిన్యూషన్ డ్రీమ్స్ అన్నారు. Which is, I haven't understood. See what is taking place. హ్యావింగ్ అండర్స్టూడ్ అంటే అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. See what is taking place, sir. I have not understood my daily life. మన నిత్య కనుక మనకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో చూడండి. I watch my daily life.
ఏంటి ఐ వర్క్ watch, observe. I watch ఓకే ఓకే నేను నా నిత్య జీవితాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. my daily life is in disorder. ఎప్పుడును అది డిజార్డర్ అంటే క్రమతతో లేదు, ఒక ఆర్డర్ లేకుండా ఉంది. So I go to sleep and the disorder continues. అందుకని నేను నిద్రలోకి వెళ్ళేసరికి నా నిత్య జీవితంలో ఉన్న డిసార్డరే అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. And the brain says, I must have order, otherwise I can't function. బ్రెయిన్ ఏం చెప్తుందంటే నాకు ఆర్డర్ కావాలి, లేకపోతే నేను పని చేయలేని చెప్తుంది. So if the mind doesn't put order during the day, the brain tries to bring order during the night. డే టైంలో కానీ ఆ మైండ్ ఆర్డర్ని తేలేకపోతే రాత్రి అది బ్రెయిన్ ఆర్డర్ని తేవడానికి ప్రయత్నిస్తుంది. Anderson G అన్నారు through the dream. అది అంటే ఏంటి, ఈ ఆర్డర్ ఏమో కళల ద్వారా తెస్తుంది. ఆండర్సన్ ఇది సైకాలజిస్ట్, సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ కదా. ఇప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు త్రూ ద డ్రీమ్స్, త్రూ ఇంటిమేషన్స్. అంటే ఇప్పుడు ఏంటంటే డ్రీమ్స్ ద్వారా మైండ్కి వెళ్ళిన ఆర్డర్ని బ్రెయిన్ తెస్తుంది అనమాట. త్రూ ఇంటిమేషన్ త్రూ అంటే కొన్ని ఇంటిమేషన్ అంటే కొన్ని తీసుకుంటుంది ఆ బ్రెయిన్. ఏంటి ఇంటిమేషన్స్ అంటే ఏమిటో ఏంటి? కొన్ని సందేశాలు అవి తీసుకుంటూ ఉంటుంది, ఇవ్వడం తీసుకోవడం అనమాట. ఇంటిమేట్ చేస్తుంది. When I awake, I say, yes, I have a certain feeling this must be done. నేను ఏచేక నేను అంటాను, నాకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ అంటే దిస్ మస్ట్ బి డన్, ఇవన్నీ చూడాలి, చేయాలి అంటే ఆ డ్రీమ్ లో ఉన్నవన్నీ. So see what takes place. సో See what takes place. So అది see చూద్దాం. what takes. ఇప్పుడు నేను మనం చూద్దాం ఏం జరుగుతుందో. When the mind is awake during the day, it has order. It establishes order. మైండ్ కానీ అవేక్ గా ఉంటే, అంటే తెలివిగా అవేర్నెస్ ఉంటే అది ఒక క్రమతని సృష్టిస్తుంది డే టైంలోనే. అంటే మనం తెలివిగా ఉండి తెలివిగా ఉండవు కదా, అది ఇక్కడ అర్థం. In the sense, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. నిద్ర లేచి తెలివిగా ఉండడం ఒకటి, అవేర్నెస్ తో ఉండడం ఒకటి. బికాస్ మనం అవేర్నెస్ తో ఉండకపోవడం వల్ల డిసార్డర్ క్రియేట్ అవుతుంది. నిద్రలో డ్రీమ్స్ ద్వారా బ్రెయిన్ క్రమత తీసుకొస్తుంది అంటే ఏమిటి? అంటే అది అంటే బికాస్ డే టైంలో డిసార్డర్ తో ఉంటుంది కనుక బ్రెయిన్ ఏం చేస్తుంది, త్రూ ద డ్రీమ్స్ ఇట్ ఈస్ బ్రింగింగ్ ఆర్డర్, బట్ ఇట్ ఈస్ ఎ స్ట్రెయిన్ టు ద బ్రెయిన్. అంటే మనం ఆర్డర్ మనం అవేర్నెస్ తో లేకపోవడం వల్ల బ్రెయిన్ కి పని ఎక్కువైపోయింది. అప్పుడు తర్వాత మనకి ఇంటిమేషన్స్ వస్తాయా, ఇలా చెయ్యాలి ఒక పని ఏదైనా అని? బ్రెయిన్ ఇంటిమేట్ చేస్తుంది. ఓకే ఓకే. It establishes order in the sense we have discussed previously. అది ఇంతకుముందు మనం చూసినట్టుగా డిస్కస్ చేసినట్టుగా ఆర్డర్ని తిరిగిస్తుంది. Anderson G, yes, in that sense of order. Krishnamurti Ji, order which comes out of the understanding of disorder. అది ఇది చాలా అద్భుతమైన వాక్యం. ఆర్డర్ ఎక్కడి నుంచో రాదు,
when you understand disorder, order comes. అంటే ఇది చాలా సత్యం కూడా. మనం ఎప్పుడైతే డిసార్డర్ అర్థం చేసుకున్నామో ఆర్డర్ వస్తుంది. అర్థమైందా ఈ పాయింట్? The very understanding will bring order. Very understanding of disorder bring order. The negation of disorder is order. అది అప్పుడు ఆ డిసార్డర్ ని నెగేట్ చేయడమే ఆర్డర్. Not the following of a blueprint. అది అంటే దాన్ని ఫాలో చేయడం కాదు. బ్లూ ప్రింట్ అంటే ఏంటి? మక్కి ఫాలో చేయడం కాదు. యు అండర్స్టాండ్ డిసార్డర్, దే విల్ బి ఆర్డర్. Or a pattern, all that is disorder. అంటే ఒక ప్యాటర్న్ అన్నమాట, ఓ పద్ధతి, అదంతా కూడా డిసార్డర్. ప్యాటర్న్ కమ్స్ ఆల్సో ఆన్ ద డిసార్డర్. So during the day, the mind, the brain has established order. అందుకని డే టైంలో మైండ్ అవేర్నెస్ తో ఉంటే ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, బ్రెయిన్ కూడా. So when I sleep, the brain isn't working out how to establish order in itself in order to be secure. సో ఎప్పుడైతే డే టైం ఆర్డర్ వచ్చేసిందో అప్పుడు బ్రెయిన్ మళ్ళీ వర్క్ చేస్తాను ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. హౌ టు బి సెక్యూర్, భద్రతగా ఎలా ఉండాలి అని ప్రయత్నించాలి. Therefore the brain becomes rested. అందువల్ల అప్పుడు బ్రెయిన్కి ఏం జరుగుతుంది? రెస్ట్ జరుగుతుంది. చాలా బాగున్నది ఈ మాటలు. చాలా బాగున్నది. అంటే బ్రెయిన్ అంటే మనకు స్లీప్ ఎప్పుడు వస్తుందంటే డే టైం క్రమంగా ఒక ఆర్డర్ లో మన జీవితం నడిస్తే రాత్రిపూట రెస్ట్ సరిగ్గా వస్తుంది. అప్పుడు బ్రెయిన్ ఆర్డర్ తేవడానికి శ్రమ పడదు. మనం అవేర్నెస్ బ్రెయిన్ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవేర్నెస్ ఉండదు. తెలివి రావడం వేరు, అవేర్నెస్ వేరు. అది తేడా. అంటే దో వీఆర్ అవే, వీఆర్ నాట్ అవేక్ రియల్లీ. అర్థమైనా? తెలివిగా జీవించాం అంటే తెలివి అంటే ఏంటి? అవేర్నెస్, ఎరుకతో. అర్థమైనా? బాగున్నది చాలా. అదే నాకు ఒక రకంగా చాలా అందంగా హాయిగా మాకు వింటూ ఉంటే. పదాలు కాదు, బాగున్నాయో బాగులేవో. Have you seen the truth in that? Yeah, there is truth. No, that is why when you understand certain truths, your brain rests. అది బాగున్నదా, కరెక్టే కదా అనిపించి. లేకపోతే నిద్రపోలేము అలాగా ఏదో. నిద్రపోయినా సరే బ్రెయిన్ పనిచేస్తుంది. పని చేయదు కదా, రెస్ట్ అవుతుంది కదా. రెస్ట్ ఉండదు. Anderson ji, I see. Krishnamurti ji, therefore the brain becomes quiet, sleeps without dreams. సో అలాంటప్పుడు బ్రెయిన్ డ్రీమ్స్ లేకుండా పడుతుంది. It may have superficial dreams when you eat wrongly. When you eat, eat, తినడం. తినడానికి నిద్రపోతున్నారా అని. ఓకే, దీనికి సూపర్ఫిషియల్ డ్రీమ్స్ when you eat wrongly. When you eat wrongly, right opposite, wrongly అని ఇంకో జస్ట్ ఒక 4 వర్డ్స్ ఉన్నాయి, చదివిస్తా. When you eat wrongly, you know all that kind of thing. అవునులే, when you eat wrongly అనే దగ్గర ఆపిన నష్టం లేదు.
అంటే రాంగ్ గా భోజనం చేసినప్పుడు సూపర్ఫిషియల్ డ్రీమ్స్ ఉంటాయి. That I am not talking about. ఆ సూపర్ఫిషియల్ డ్రీమ్స్ కోసం నేను మాట్లాడటం. So sleep means regeneration of the brain. అందుకని నిద్ర అంటే అర్థం ఏంటంటే బ్రెయిన్ తిరిగి రీజనరేట్ అవుతుంది. Anderson ji annaru, yes, I wonder if I could ask you a question about dreams here. నేను మీకు డ్రీమ్స్ కోసం ఒక ప్రశ్న అడగనా అని అనుకుంటున్నాను. అర్థం వండర్ అంటే నిజంగా మట్టి చేస్తారు. That might introduce a distinction between dreams in terms of their nature. అది ఏం చెప్తుందంటే డ్రీమ్ యొక్క స్వభావాన్ని మన స్వభావం ప్రకారం నన్ను అర్థం చేసుకోవచ్చు. Sometimes we report that we have had a dream which points to future event. ఒకప్పుడు మనకి భవిష్యత్తులో జరగబోయే సంఘటన మీద కళలు వస్తుంటాయి. కృష్ణమూర్తి గారు అన్నారు, దట్ ఈస్ అనదర్ థింగ్. అది వేరే సంఘటన అంటున్నారు. Anderson ji అన్నారు, దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. మీరు మాట్లాడే దానికి టోటల్ గా భిన్నమైన విషయం. కృష్ణమూర్తి గారు అన్నారు, ఎస్ ఎస్. అండ్ ఆండర్సన్, సో వి కుడ్ సే దాట్ అని అక్కడ వదిలేశారు. అప్పుడు ఆ కృష్ణమూర్తి గారు అన్నారు, సార్, దట్ ఐ థింక్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ వెరీ సింప్లీ. That very simply. I think we can understand that very simply. నేను ఏమనుకుంటున్నానంటే అది మనం చాలా సింపుల్ గానే అర్థం చేసుకోగలమని అనుకుంటాను. You know, the other day we were walking high up in the hills in India. ఒక రోజు మనం చాలా కొండల పైన మనం నడుస్తున్నాం. And there was a river flowing down below. అక్కడ ఒక నది కింద నుంచి ప్రవహిస్తోంది. And two boats were coming in the opposite direction. రెండు పడవలు ఒకదానికొకటి భిన్నమైన దిక్కుల్లో వస్తున్నాయి. And you knew where they were going to meet. అవి ఎక్కడ కలుస్తాయి అనేది మీకు తెలుసు. ఆండర్సన్ గారు ఆఫ్ కోర్స్ అన్నారు. ఆ తర్వాత కృష్ణమూర్తి గారు, when you go high enough you see the boats coming together at a precise point. మీరు మీదకి వెళ్ళినప్పుడు ఆ బోట్స్ ఒక ప్లేస్ లో ఒక పాయింట్ కి చూసి అవి దగ్గరికి వచ్చే పాయింట్ మీకు అంటే హై ఇనఫ్ మీదకి వెళితే మన కింద బోట్స్ ఎక్కడ కలుస్తాయి అన్నది తెలుస్తుందా ఎక్కువ క్లారిటీతో? అంతే కదా, పైనుంచి చూస్తూ ఉంటే వాటి మూమెంట్ మనకి ఈజీగా తెలుస్తుంది. ఆండర్సన్ జీ, బట్ దట్ ఈస్ వెరీ ఆబ్జెక్టివ్. That has nothing to do with my subjective unfinished business. Subjective unfinished business దానికి ఏమీ సంబంధం లేదు. కృష్ణమూర్తి గారు నో అన్నారు. ఆండర్సన్ జీ, which is the other thing you were talking about?
అది మీరు వేరే విషయం మాట్లాడుతున్నారు. అదర్స్. కృష్ణమూర్తి గారు దట్స్ రైట్ అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ, ఎస్ ఐ క్వైట్ సి రైట్. రైట్ అన్నారు. అవునవును, నేను చూడగలను. రైట్. వేరే What an amazing thing it would be to have all your business done and go to sleep. విషయం వాట్ అండ్ Amazing thing it would be. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. వాళ్ళు మొత్తం అంతా పని చేసేసి వెళ్తున్నాం. To have all your business done and go to sleep. మీ బిజినెస్ అంతా పనులన్నీ చేసి అప్పుడు పడుకోవడం. ఆ లక్ష్మి కొంచెం వినిపించడం లేదు, డిస్టర్బెన్స్ బాగా ఉన్నాయి. అంటే నాకు కొన్ని పదాలు And if order should present you with అని వదిలేసారు, చుక్కలు పెట్టున్నారు. ఆర్డర్ ORDER ఆర్డర్ మీకు ప్రజెంట్ చేస్తుంది అంటే చూపిస్తూ ఉంటుంది. and if order should present you with an understanding. ఆర్డర్ ఏం చేస్తానంటే మీకు ఒక అవగాహన ఇస్తాను. Then the understanding never stops from waking through sleeping. అప్పుడు అండర్స్టాండింగ్ ఎప్పటికీ కూడా స్టాప్ అవ్వదు, అంటే నిద్ర ద్వారా. వేకింగ్ త్రూ స్లీపింగ్ అంటే స్లీపింగ్. కృష్ణమూర్తి గారు దట్స్ రైట్ అన్నారు. తర్వాత సో యూ సీ, కృష్ణమూర్తి గారి వర్డ్స్, సో యూ సీ దట్ వే ద బ్రెయిన్ ఈజ్ రీజనరేటెడ్, కీప్స్ యంగ్. అది అలాగా బ్రెయిన్ ఏమో తిరిగి రీజనరేట్ అయ్యి అది యంగ్ గా, అంటే మొత్తం మళ్ళీ కొత్తగా అవుతుంది కదా, అంటే దట్ ఈస్ నోన్ యాజ్ యంగ్. నో కాన్ఫ్లిక్ట్. నో కాన్ఫ్లిక్ట్. అక్కడ ఏమి సంఘర్షణ ఉండదు. కాన్ఫ్లిక్ట్ వేర్స్ అవుట్ ద బ్రెయిన్. ఈ సంఘర్షణ బ్రెయిన్ ని బాగా వేర్స్ అవుట్ అంటే పాడు చేసేస్తుంది. అంటే మనం ఒక వస్తువుని వాడుతుంటే అది వేరే అయిపోయింది అంటే అది బాగా పాడైపోతుంది వాడగా. ఈ కాన్ఫ్లిక్ట్ ఏం చేస్తుంది, బ్రెయిన్ ని అలా చేస్తుంది. అంటే మనం నిరంతరం డిసార్డర్లీగా జీవించడం వల్ల బ్రెయిన్ కి రోజు పని, ఆ పని వల్ల ఆ బ్రెయిన్ వేరే టైపులంటే పాడైపోతూ ఉంటుంది. సో వీఆర్ ఆల్వేస్ లివింగ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. అండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బ్రెయిన్ కూడా, అందుకే వృద్ధాప్యం రాకుండానే బ్రెయిన్ పాడైపోతుంటుంది. బికాజ్ ఆఫ్ ద వేరింగ్ అవుట్, బికాజ్ ఆఫ్ ద ఓవర్ లోడింగ్ అంటే అంటే అవేర్గా ఉండి అవేర్నెస్ చేయడం, యాజ్ అ రిజల్ట్ బ్రెయిన్ కూడా లోడ్ ఎక్కువైపోతుంది. అర్థమైంది. మనం ఎర్లీగా లేకపోవడం వల్ల, ఆర్డర్లీగా జీవించకపోవడం వల్ల, ఇది ఆర్డర్ తేవడానికి బ్రెయిన్ రాత్రి వేళ పనిచేసి అది ఎక్కువ పని చేయడం వల్ల ఏదైనా ఎక్కువ పని చేస్తే అది పాడవుతుంది. అది జరుగుతుంది. అంటే మనం నిత్య జీవితంలో కాన్ఫ్లిక్ట్స్ తో జీవించడం ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎంత పడుతుంది చూస్తున్నారు. So sleep means not only order, rejuvenation, innocence, but also in sleep there are states in which there is absolutely freedom to inquire. అంటే ఇక్కడ రీజనరేషన్ లాగా రీజనరేషన్ అంటే కొత్త ఎనర్జీ రావడం, నిద్రలో రెస్ట్ అలాంటివే కాదు. అందులో ఏంటవుతుందంటే ఇంకా ఏంటంటే మరొకసారి అవసరం చెప్తాను, కల్పిస్తాను.
నాట్ ఓన్లీ But అంటే not only order rejuvenation అది చెప్తుంది అంటే బట్ ఆల్సో ఇన్ స్లీప్ there are states in which there is absolutely freedom to inquire. అది ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది. ఆ స్లీప్ లో ఫ్రీడమ్ ఉంటుంది, పూర్తిగా చేయగలిగే ఫ్రీడమ్ ఉంటుంది. స్లీప్ లో బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. To see into something which you have never seen with your physical eyes. ఏంటి యూ సీమ్ టు సంథింగ్. To see into something which you have never seen with your physical eyes. అదే మీరు మీ భౌతికమైన కళ్ళతో చూడమంతా అక్కడ చూస్తారు. ఆండర్సన్ జీ ఎస్ అన్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు సో వీ హ్యావ్ డిస్క్రైబ్డ్ సఫిషియెంట్లీ ఇంటూ దట్. ఏంటి బాగుపట్టలేదు అక్కడ నుంచి సౌండ్స్. హలో వినబడలేదు. సో కృష్ణమూర్తి గారు అన్నారు యువర్ ఫిజికల్ ఐస్ తర్వాత ఆండర్సన్ జీ ఎస్ అన్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు సో వీ హ్యావ్ డిస్క్రైబ్డ్ సఫిషియెంట్లీ ఇంటూ దట్. అంటే దాన్ని బాగా మనం వర్ణించాం. ఐ సీ దట్. నేను అది చూస్తున్నాను. సో do I or does the mind live that kind of life during the day? అది అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి, డే టైంలో అలాంటి జీవితం అలాంటి జీవితము అంటే ఎలాంటి జీవితం లక్ష్మి? ఇక్కడ ఒక్కోసారి క్లారిటీ. అవేర్నెస్, ఎరుకతో ఉన్న జీవితం జీవిస్తుందా, ఆ పాయింటే కదా చెప్తున్నారు. కాన్ఫ్లిక్ట్ లేకుండా అని కదా. కాన్ఫ్లిక్ట్ లేకుండా ఎరుకతో ఆర్డర్తో జీవిస్తుందా. ఆండర్సన్ జీ అన్నారు దట్ వుడ్ బి రేర్. అది చాలా అరుదు. కృష్ణమూర్తి గారు అన్నారు అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ మెడిటేషన్. లేకపోతే అది మెడిటేషనే కాదు. ఆండర్సన్ జీ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ మెడిటేషన్ ఆఫ్ కోర్స్ అని రిపీట్ చేశారు. జీవించకపోతే అది మెడిటేషనే కాదు. అంటే మనస్సు అలాగా ఉండకపోతే దట్ ఈస్ నాట్ మెడిటేషన్. కృష్ణమూర్తి గారు అన్నారు అండ్ ఐ డోంట్ వాంట్ టు ప్లే అ గేమ్, అ హిపోక్రిటికల్ గేమ్, బికాస్ ఐ ఆమ్ డిసీవింగ్ నో బడీ. ఐ ఆమ్ డిసీవింగ్ నో బడీ. నేను అలాంటి హిపోక్రిటికల్ గేమ్ ఆడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఎవరిని కూడా మోసం చేయట్లేదు. I am deceiving myself and I don't want to deceive myself. నేను నన్నే మోసం చేసుకుంటాను, నన్ను నేను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. I don't see the point of deceiving myself because I don't want to be a great man, little man, big man, success. అసలు నేను ఎందుకు డిసీవ్ చేసుకోవాలో నాకేమి కారణం ఏం లేదు. ఎందుకంటే నేను పెద్ద మనిషిని అవ్వాలని లేదు, చిన్న మనిషిని అవ్వాలని లేదు, ఇంకేమీ అవ్వాలని లేదు, ఏదో సక్సెస్ పొందాలి ఏమీ నాకు లేదు. అందుకని నేను మోసం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. That is all too infantile. అదంతా కూడాను చిన్నపిల్లల లక్షణం. So I say, am I living that? అందుకని నేను ఏమంటున్నానంటే యామ్ ఐ లివింగ్ దట్, నేను అలాగే జీవిస్తున్నానా?
అలా అంటున్నాను. If not, what is happening? అలా కాకపోతే ఏం జరుగుతుంది? And it gives me energy to live that way because I have no burden of the others. అలా జీవించేటటువంటి ఎనర్జీ నాకు వస్తుంది. ఎందుకంటే నాకు మిగతా వాటి బర్డెన్ ఏమీ లేదు. అదర్స్ అంటే అదర్ వ్యక్తులని కాదు, మిగతా విషయాల బర్డెన్ ఏమీ లేదు. ఆండర్సన్ జీ అన్నారు, దిస్ ఈజ్ వెరీ రిమార్కబుల్. అది చాలా రిమార్కబుల్ అంటే ఇదంటే అందరికీ ఉండదు అనమాట. అని చాలా హత్తుకునే విషయాలు. ఆండర్సన్ గారు అన్నారు, ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ అ స్టోరీ దట్ ఈస్ టోల్డ్ అబౌట్ అ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ హిస్ 3 sons. ఒకసారి ఇంతవరకు అందరికీ అర్థమైనా మరొకసారి చెప్తాను. మనం ఒక ఆర్డర్లీగా జీవించట్లేదు. అంటే మనకి శ్రమత ఉండద్దు. ఎందుకంటే మనం తెలివి వచ్చినాన్ని జాగరూకంగా జీవించకపోవడం వల్ల ఒక ఆర్డర్ అంటే సరైన సభ్యత లేకుండా జీవిస్తున్నాం. అందుకని రాత్రి వేళ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ శ్రమం తేవడానికి ప్రయత్నిస్తుంది. అందుకని ఆ ప్రయత్నంలోనే మనకు ఎన్నో రకాలైన కళలు వస్తూ ఉంటాయి. అదే పొద్దున్న వేళ అంటే తెలివి వచ్చినప్పుడు మనం ఎరుకతో జీవిస్తే బ్రెయిన్కి మళ్ళీ శ్రమత చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఈ బ్రెయిన్ ఎక్కువ ఇలా మనం ఎప్పుడు ఇలాంటి ఆర్డర్లో జీవించకపోవడం వల్లే మనకు కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ వస్తాయి. ఈ కాన్ఫ్లిక్ట్ వీటి వల్ల రాత్రి వాళ్ళ బ్రెయిన్కి ఎక్కువ పని అయిపోతాయి. అందుకని బ్రెయిన్ తొందరగా ఏ వస్తువు అయినా ఎక్కువ పని చేస్తే అది పాడైపోతూ ఉంటుంది, అది వేగంగా పాడైపోతూ ఉంటుంది. అదే ఆయన ఏమన్నారంటే నాకేమో ఇంకేమీ లేదు అంటే ఈ శ్రమతో జీవించకుండా రకరకాలు ఎందుకు అలాగే జీవించట్లేదు? మనం అల్లది పొందియాలి, ఎలిది పొందియాలి, ఇలాంటి వాటికి మనం ఎన్నో రకాలుగా మనస్సు పరుగులు ఎడుతూ ఉంటుంది. ఈ జయం పొందియాలి, అక్కడ ఇంకోటి నేను పెద్ద మనసు చేసుకోవాల్సిన మనసు, ఇలాంటివి నాకు లేదు కనుక నేను నా బ్రెయిన్ ఎప్పుడు కూడా అంటే డే టైంలో కూడా ఆర్డర్లోనే ఉంటుంది. అందుకని ఆ బ్రెయిన్ వర్క్ రాత్రి అని దానికి ఓవర్లోడ్ ఏమి ఉండదు అన్నారు. అంటే అలా ఉండగలగడం చాలా రిమార్కబుల్ అన్నారు. అంటే అది సాధారణంగా అందరూ అలా ఉండలేరు. ఆయనకు అలాంటిది లేదు. ఎందుకంటే ఇది అది పరుగులెట్టడం లేకపోవడం వల్ల బ్రెయిన్కి ఆయన ఈ ఆర్డర్లో ఉండడం వల్ల బ్రెయిన్ రాత్రి వేళ కూడా అది అలసిపోవటం లేదు. ఈ పాయింట్ అనమాట ఇవాళ మనం నేర్చుకుంది. అంటే ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఆర్డర్ చేయడానికి మనం డ్రీమ్స్ ఇస్తుంది. డ్రీమ్స్ ద్వారా మనకు ఆర్డర్ వస్తుంది అన్నారు. అది అంతేకాదు రాత్రి నిద్రలో మనకి ఒక కొత్తదనం, ఒక ఎన్నో సెన్స్, మళ్ళీ మనకి కొత్తగా పనిచేయగలిగే ఎనర్జీ, ఇవన్నీ కూడా రాత్రి వేళ మనకు వస్తున్నాయి. అది మన నిద్రలో మనకు జరుగుతున్నాయని చూపిస్తున్నారు. అంటే అంతవరకే నిద్ర విషయంలోనే తీసుకున్నారనమాట. అంటే ఈ నిద్రలో అసలు నిద్ర అంటే ఏంటి అనేది కూడా మనం చూడాలి. అది కూడా మెడిటేషన్లో భాగమే. ఎవరైతే మెడిటేషన్ ఉంటుందో వాళ్ళు అవేర్నెస్ ఉంటారు. ప్రతి పాయింట్లోనే అవేర్నెస్ ఉంటుంది. అంటే ఎరుక ఉండడం వేరు, మనస్సు అక్కడ పెట్టడం వేరు. మనస్సు పెడితే మనం ఏం చేస్తామంటే దాని వెనకాల పరిగెడుతున్నాం. అది వెనకాల పరిగెడితే తక్కువ ఎందుకు వస్తుందంటే మనకు లోపల కోరికలు ఉంటాయి. ఇది సాధించాలి, అది పొందియాలని ఉంటున్నాయి. దానివల్ల ఈ పరిగెత్తడాలు ఉంటాయి. ఈ పరిగెత్తడాలు అవి ఉండడం వల్లే ఆర్డర్ ఉండదు, మనకి సంఘర్షణలు, శ్రమత లేకపోవడం ఉంటుంది. వీటి వల్ల బ్రెయిన్ రాత్రి వేళ ఎక్కువ పనిచేస్తుంది ఆ శ్రమత తేవడానికి. అది లేకపోతే అది పనిచేయలేదు. అందుకని ఆ డ్రీమ్స్ ద్వారా చూస్తుంది అనమాట. అంతేకాదు నిద్రలో మనకి చాలా మంచి పనులు జరుగుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ డేకి కావాల్సినటువంటి కొత్తదనం మనకి వస్తుంది. నిద్రపోతే మనం ఎంతో బాగా ఫీల్ అవ్వడానికి కారణం ఇదనమాట. అంటే అదే మనం డే టైంలోనే శ్రమతో జీవిస్తే బ్రెయిన్ కొంత లోడ్ ఉండదు. అది కృష్ణమూర్తి గారు చెప్పారు. నాకేమో అలాంటివి పెద్దవాడిన వాళ్ళు, చిన్నవాడిన వాళ్ళు, ఇది సాధించాలి, అది సాధించాలి నాకు లేదు కనుక నా బ్రెయిన్ ఎప్పుడు కూడా అంటే తన మనసు ఎప్పుడు అవేర్నెస్తోనే ఉంటుంది. ఆ బ్రెయిన్కి అంత లోడ్ ఉండదు. అందుకని రాత్రి కూడా ఆయన హాయిగానే ఉంటున్నారు అని చెప్పారు. డ్రీమ్స్ ఉండవని మొన్నప్పుడు పవన్ కుమార్ గారు ఎన్లైటెండ్ పరిస్థితి డ్రీమ్స్ ఉండాలి. అంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళకి డ్రీమ్ ఉండదు. టోటల్ అవేర్నెస్, కాన్స్టెంట్ టోటల్ అవేర్నెస్, పాయింట్లెస్ అవేర్నెస్, అది రావాలి. ఓకే.
ఇది ఇంతవరకు జరిగింది. ఆయన యాండర్సన్ గారు కూడా నాకు ఒక కథ నాకు గుర్తొచ్చిందని చెప్తున్నారు ఆయన. It reminds me of a story that is told about a swordsman and his 3 sons. స్వోర్డ్ మ్యాన్ అంటే స్వోర్డా స్పోర్టా SWORD. So SWORDS, swords, కత్తి. అది కత్తితో ఉన్నటువంటి అంటే కత్తితో పనులు చేసే వ్యక్తి అనమాట. అతను ముగ్గురు కొడుకుల కోసం నాకు గుర్తొస్తుంది ఒక కథ. నమస్తే And అండి. he was చెప్పండి. కొంచెం బ్యాక్ వెళ్తున్నాను సారీ. ఎరుకు కలిగిన వాళ్ళకి ఫలాలు రావా అక్కడ కొంచెం క్లియర్గా చెప్తున్నారు కదా. ఎప్పుడైతే ఉంటుందో ఆర్డర్ ఉంటుందండి. ఆర్డర్ ఎప్పుడైతే ఉందో బ్రెయిన్ మళ్ళీ ఆర్డర్ కోసం ప్రయత్నించాడు. ఈ ఆర్డర్ కోసం ప్రయత్నంలో ఫలం వస్తాయి. అందుకే ఆయన అంటారు ఒకసారి అక్కడ ఒక దగ్గర కూడా నాకు ఎప్పుడు డ్రీమ్స్ ఉండదంటారు కదా. అతని బ్రెయిన్ ఇప్పుడు ఓవర్లోడింగ్ గా వర్క్ చేయదు. ఎందుకంటే ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ బ్రెయిన్ పనిచేయక్కర్లేదు అక్కడ. కదా ఆ పాయింట్ అంటే ఇప్పుడు అర్థమైంది. ఎరుకతో జీవిస్తున్న ఉన్నప్పుడు ఆర్డర్ ఉంటుంది. అప్పుడు రాత్రి బ్రెయిన్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించక్కర్లేదు. ఆ బ్రెయిన్ కి పని ఉండదు, తగ్గుతుంది పని, తగ్గడం ఏంటి ఉండదు. అందుకని ప్రశాంతంగా అది అంటే ఎక్కువ పని చేయడం వల్ల బ్రెయిన్ పాడైపోతూ ఉంటుంది. ఏదైనా ఆర్గన్ ఎక్కువ పనిచేయడం వల్ల కదా. హార్ట్ మనకి జీవితం అంతా పని చేస్తుంటే చివరిలో ఏంటి ఈ కాలం 40 ఏళ్ళకి 50 ఏళ్ళ వాళ్ళకి అన్నీ వచ్చేస్తున్నాయి 30 ఏళ్ళ వాళ్ళకి. అంటే అది ఎక్కువ వర్కౌట్ చేస్తే మనకి ఎమోషన్స్ వాటికి ఎక్కువగా స్పెండ్ చేసేస్తే ఆ హార్ట్ మీద, బ్రెయిన్ మీద, కిడ్నీస్ మీద అన్ని మీద లేడు. ఓకే మేడం, అర్థమైందండి. three sons, and he was an old swordsman in old Japan. మోస్ట్ మ్యాన్ ఓల్డ్ అదే swordsman, SWOR, అదే కత్తి సాము తెలుసు. In old Japan, and he wanted to pass on the responsibility for his art. Responsibility for his art to his sons. అంటే ఇప్పుడు ఆ వృత్తి విద్య ఉంది కదా, ఆ విద్యను తన పిల్లలకు కూడా ఆయన నేర్పిద్దాం అనుకున్నాడు. అలాగా తను పెద్దవాడు అయిపోయింది. అంటే కత్తి సాము కదా ఇక్కడ ఆర్ట్ అంటే ఏమైనా కత్తితో చేసేది ఏదైనా. And he asked the sons each to come into his room. Each to come into his room. తన రూమ్ లోకి రమ్మని ఒక్కొక్కరిని ఆయన అడిగాడు. And he would speak to them and he would decide. ఒక్కొక్కరితో ఆయన మాట్లాడి నిర్ణయిస్తాడు అన్నమాట. అందుకని ఒక్కొక్కరిని రమ్మని తన రూమ్కి రమ్మని అడిగాడు. He was a man of knowledge in terms of the sword. ఆయన కత్తికి సంబంధించినకి దానికి ఎలా జ్ఞానం ఉంది. అందుకని అతను అంటే జ్ఞానం ఇవ్వాలనుకున్నారు. But he also was a man of understanding. అంతే కాకుండా ఆయనకు అవగాహన ఉన్న వ్యక్తి కూడా, అంటే మంచి బుద్ధి కుశలత అన్నీ ఉన్నవాడని అర్థం. And unbeknown, UNBEKNOWN and and unbeknown to them, he put a ball on top of the lintel. అంటే అక్కడ లింటెల్ అంటే వాళ్ళకి నేను కూడా వేడికి కోసం వాళ్ళకి ఒక ప్లేస్ ఉంటుంది. అదేమో లింటెల్ అంటే అదే తెలుగులో
లింటెల్స్ అంటాం, అంటే కిటికీలకి వాటికి మీద ఒక సపోర్ట్ ఉంటుంది, అది ఏదో అటకలు. చూస్తాను, ఒక్క నిమిషం. చూస్తే వాళ్ళు లింటెల్ దాని మీద A lintel or is a structural horizontal block that spans the space or opening between two vertical supports. హారిజాంటల్ అంటే మనకి సమాంతరంగా ఉన్నటువంటి వర్టికల్ కూడా, అంటే నిలువుగా సమాంతరంగా ఉన్న ఒక గోడ. అంటే టూ వర్టికల్ సపోర్ట్స్ మీద ఉండే ఒక గోడ లాగా, చిన్న అటకలాగా ఉంటుంది కదా అలాంటి. దాని మీద ఒక దాని పెట్టాడు. అది ఇట్ ఈస్ ఆఫెన్ ఫౌండ్ ఓవర్ పోర్టల్స్, డోర్స్, విండోస్ అండ్ ఫైర్ ప్లేసెస్. ఇది మనకి చాలు. అదే అంటే డోర్స్ మీద వాటి మీద కూడా మనకి ఇక్కడ చిన్న చిన్న పెడతారు, నీళ్ళు రాకుండానే ఏదో అలాగా. So he put a ball on top of the lintel, and as they passed in, they of course were quite unaware of that. లోపలికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు, అంటే అక్కడ డోర్ మీద ఉంది కాబట్టి, డోర్ దగ్గర ఒక చిన్న గోడ, అక్కడ దాని మీద ఆ లింటెల్ అంటారు, దాని మీద బాల్ పెట్టేది. అది వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు అది వాళ్ళకి తెలియదు అక్కడ బాల్ ఉన్నట్టు. The youngest was called in first. మొట్టమొదటేమో అందరికంటే చిన్నవాడిని పిలిచారు. And when the youngest walked in, his father had arranged for this ball to drop. ఆ చిన్న పిల్లవాడు రాగానే ఆ బాల్ పడేటట్టుగా ఆయన అరేంజ్ చేశాడు, కింద బాల్ పడిపోయింది. You see, and the ball dropped, and the son in a flash cut it into two with his sword when it fell down. అంటే ఏంటి మళ్ళీ చదువు, అక్కడ పదం ఏదో అర్థం కాదు. అంటే అది బాల్ పడిపోయి అండ్ ద బాల్ చదువు dropped, and the ball dropped, and the son in a flash cut it in two. ఇన్నే ఫ్లాష్, అక్కడ అర్థం కాలేదు అట్లా. ఓకే, అర్థమైంది. అంటే ఒక్క క్షణంలో దాన్ని రెండు ముక్కలు చేసేటాడు తనకున్న కత్తితో. చిన్నవాడు ఆ బాల్ ఇలా పడగానే రెండు ముక్కలు చేస్తాడు. And his father said, please wait in the other room. అప్పుడు ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు ఆ పక్క రూమ్ లో వెయిట్ చెయ్యి అని. The second son came in. రెండో కొడుకు వచ్చాడు. Ball fell on his head. ఆయన తల మీద బాల్ పడింది. But precisely as it touched his head, he reached up and he took it in his hands. అది బుర్రని ఇలా తగలగానే దాన్ని ఆయన చేతిలో తీసుకున్నాడు. And the father said, please wait in the other room. నువ్వు ఇంకొక రూమ్ లో, అంటే వేరే రూమ్ లో వెయిట్ చేయమన్నాడు. Eldest son came in. పెద్దవాడు వచ్చాడు. He opened the door, and as he opened the door, he reached up and he took the ball. ఆయన ఇలా వచ్చి రాగానే ఆయనేమో మీదకి రీచ్డ్ అప్ మీదని ఉన్న బాల్ ని పట్టుకున్నాడు. And the father called them in, and he read out the youngest son. అందరినీ కూడా పిలిచాడు. And he read out the youngest son and said, very brilliant, you have mastered the technique. నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు ఈ టెక్నిక్ ని మాస్టర్ చేసావు. అంటే ఇప్పుడు కోడ్ది ఒక టెక్నిక్ కదా చెప్పడానికైనా, నువ్వు మాస్టరీ చేసేవన్నాడు. అంటే ఒక ఫ్లాష్ లో దాన్ని కట్ చేసేది కనుక. You have mastered the technique, you don't understand anything.
నీకు టెక్నిక్ వచ్చినా నీకు ఏం తెలియదు అసలు. He said to the second one, well, you are almost there. Just keep on. నువ్వు సరిగ్గానే ఉన్నావు, దాన్ని నువ్వు ఎంచుకో అంటే కరెక్ట్ గా ఉన్నావు. అంటే రెండో వాడు ఏం చేశాడు, దాన్ని అంటే తల మీద పడ్డప్పుడు చేతిలో పట్టుకున్నాడు కదా, చేతిలోకి తీసుకున్నాడు. ఆ చేతిలోకి తీసుకున్నాడు కనుక. And he said to the eldest son, well, now you can begin. నువ్వు మొదలు పెట్టచ్చు అని చెప్పాడు. అంటే పడకుండానే ఆయన పట్టేసుకున్నాడు. And it seemed to me that is just అది ఆండర్సన్ గారు కంటిన్యూ చేస్తున్నారు ఈ కొటేషన్. చెప్పక్కర్లేదు, ఆయన కథ చెప్తే ఇది సీమ్స్ టు మీ అంటే అది కృష్ణమూర్తి గారు అన్నట్టు కాదు కదా. ఓకే, Anderson. And it seemed to me that is just exactly. Imagine it is like the word pragya, which means pra, a head, gya, to know beforehand. ఎంత బాగా చెప్పారు. అమెరికన్ అయినా ఆయనకి తెలుస్తున్న ప్రజ్ఞ అంటే లేదు. ప్రా అంటే గో హెడ్, జ్ఞా అంటే నో అని, అంటే ముందుగా తెలుసుకోవడం అని అర్థం. To know beforehand. ఇప్పుడు అమెరికన్స్ ఏది స్టడీ చేసినా చాలా, అమెరికన్స్ కాదు ఇతర కంట్రీస్ వాళ్ళకి చాలా త్వరగా స్టడీ చేసుకుంటారు ఏ చిన్న పాయింట్ గురించి. అసలు వాళ్ళు కొటేషన్స్ అవన్నీ ఎంతో క్లియర్ గా చెప్తారు. వాళ్ళు చదివిన కన్సెప్ట్లు కానీ ఇప్పుడు ఇందాక కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు కదా. అంటే ముందుగా నో బిఫోర్ హ్యాండ్, జరగకముందే తెలుస్తుంది. To know beforehand in the sense not of some work of prediction that we do based on the study of rats in the lab. ల్యాబ్ లో ఉన్న రాట్స్ స్టడీ చేయడం చాలా అంటే ఇక్కడ అది ఒక క్రేజ్ అంటే అలా కాదు. ఇంకా ఆయన ఈ ప్రెడిక్షన్ ఏంటంటే జరగబోతుంది ఇమ్మీడియట్ గా తెలుస్తున్నాడు అక్కడ పడుతుందని, అదన్నమాట. అక్కడ ఏంటంటే మన అంటే మరొకటి అలా ప్రెడిక్షన్, అలాంటి ప్రెడిక్షన్ కాదు. But understanding is Krishnamurti garu yes sir annaru. Anderson ji, ahead and behind in the total movement of that one act. అది అంటే ఒక్కసారిగా ఒకేసారి అంటే ఆ టోటల్ సమగ్రంగా తెలుసుకున్నప్పుడు ఆ చర్య ఇమీడియట్ గా జరుగుతుంది. అంటే ముందుగా జరగలేదు వచ్చేసి తెలిసింది కనుక ఆ బాల్ పడకుండానే పట్టేస్తున్నారు. తెలుసుకోవాలి అలాంటి వాడు ఎవరికైతే ప్రజ్ఞ బాగా ఉంటుంది అతని ప్రజ్ఞ అనే పదం వాడు. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, సో ఐ సీ దిస్ బికాస్ ఐ డు నాట్ సెపరేట్ మెడిటేషన్ ఫ్రమ్ డైలీ లివింగ్. నేను చూస్తాను అని మెడిటేషన్కి నిత్య జీవితాన్ని నేను వేరు చేయట్లేదు. అదర్వైజ్ ఇట్ హ్యాస్ నో మీనింగ్. అలా కాకపోతే మెడిటేషన్ అసలు మీనింగే లేదు. So I see the importance of order during the waking hours. Importance of order. Order, O-R-D. తెలివిగా ఉన్న టైంలో ఆ క్రమత అనే దాని యొక్క ప్రాముఖ్యత గ్రహించుకున్నాను, తీసుకున్నాను. And therefore freeing the mind, the brain from conflict. ఎందుకని మైండ్ ని బ్రెయిన్ ని సంఘర్షణ నుంచి విముక్తి చేస్తున్నాయి. During from conflict, all that during sleep, so there is total rest to the brain.
రాత్రి వాళ్ళ నిద్రలో కూడా దానికి ఏ రకమైన సంఘర్షణ లేకుండా చేయడం వల్ల రాత్రి సంపూర్ణమైన విశ్రాంతి జరుగుతుంది ఆ బ్రెయిన్కి. That's one thing. Then what is control? అదొక విషయం. రెండోది కంట్రోల్ అంటే ఏంటి? Why should I control? అసలు నేను ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? They have all said control. అందరూ ఏం చెప్తుంటారు? కంట్రోల్ చేసుకోవాలి అంటే నిగ్రహించుకోవాలని చెప్తారు. దేహాలు అంటే మళ్ళీ శాస్త్రాలన్నింటినీ కూడా నిగ్రహించుకోవాలని చెప్తున్నాయి కదా. All religions have said control, control. అన్ని మతాలు కంట్రోల్ చేసుకో, కంట్రోల్ నిగ్రహించుకో, ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహం, ఈ నిగ్రహం అలా అన్ని చెప్తుంటారు. నిగ్రహం అన్న మాట మాట్లాడుతున్నారు. Be without desire. Don't think about yourself. కోరిక లేకుండా ఉంది, ఇంకేదో నువ్వు ఆలోచించుకోవచ్చు. You follow all that. ఇవన్నీ చెప్తున్నావు నీకు అర్థమైంది కదా. I say to myself, this is what they say. Can I live without control? నేను కంట్రోల్ లేకుండా జీవించగలనా? You follow, sir. తర్వాత ఆండర్సన్ జీ, ఓ yes, one has to start that question too at the very beginning. ఈ క్వశ్చన్ ని చాలా స్టార్టింగ్ లోనే ప్రతి ఒక్కరు అంటే ఆలోచించాలి. అట్ ద వెరీ బిగినింగ్ స్టార్టింగ్ లోనే ఈ క్వశ్చన్ అంటే ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇది కంట్రోల్ లేకుండా కంట్రోల్ అలాంటి జీవితం గడపగలమా అని. ఓకే కృష్ణమూర్తి గారు, ఐఎమ్ డూయింగ్ ఇట్, దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. నేను అది చేస్తున్నాను. లక్ష్మి 7:27 అయింది, ఇక్కడ ఆపుతామా? ఇంకా నాది గోల్డ్. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం మళ్ళీ అంటే అందరికీ అర్థమైనా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇవాళ ఏ విషయం నేర్చుకున్నాము అంటే తెలివిగా ఉంది, అవేర్నెస్ లేకుండా చూస్తాం. అవేర్నెస్ అంటే తెలివి చూసినా మనం లేచిపోయినా అంటే ఆఫ్టర్ వి గెటప్ మనం తెలివిగా లేవు. అంటే ఎక్కువ కాలం అవేర్నెస్ తో ఉండకపోవడం వల్ల ఆర్డర్ ఉండదు మన జీవితంలో. క్రమత లేకపోవడంతో రాత్రి పడుకునేటప్పుడు నిద్రలో ఆయన అన్నారు కదా, నిద్ర కూడా ఇంక్లూడ్ చేయాలి మెడిటేషన్ లో. మన నిత్య జీవిత సంఘటన నిత్య జీవితంతో సంబంధం లేకపోతే మెడిటేషన్ మీనింగ్ లేదంటున్నారు, అర్థమే లేదు. నిత్య జీవితంతో సంబంధం లేకుండా ఎక్కడో ఏదో అనే మెడిటేషన్ అది మెడిటేషనే కాదు. నిత్య జీవిత యాక్టివిటీస్ మెడిటేషన్ సంబంధం ఉంటేనే అది రియల్ మెడిటేషన్ అని ముందు కూడా మనం నేర్చుకున్నాం, ఇవాళ కూడా చెప్పారు. అందుకని మనం లేచాక మనం అవేర్నెస్ తో ఉండటం లేదు, అంటే మనం ఎరుకతో ఉండటం లేదు. ఆ ఎరుక అంటే అన్నిటినీ గమనించే ఎరుకతో అనే విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ ఎరుకతో లేకపోవడం వల్ల ఏమిటంటే డిసార్డర్, అంటే క్రమత లేకపోవడం అనేది మన జీవితంలో ఉంటుంది. దాని ఫలితం ఏంటి? క్రమత లేకపోవడం. అయితే ఈ క్రమత లేకపోవడం వల్ల కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ మనలోని వస్తుంది. అంటే క్రమత అనగానే ఏంటంటే అన్నిటిలోని మనం గందరగోళంగా జీవిస్తాం. దానివల్ల ఏంటంటే సంఘర్షణలు వస్తాయి మనకి. ఈ సంఘర్షణల వల్ల రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తుందంటే బ్రెయిన్ లోడ్ అయిపోతుంది. ఏం చేస్తుంది? స్లీప్ లో, రాత్రి నిద్రలో బ్రెయిన్ ఈ క్రమత తేవడానికి ట్రై చేస్తుంది. అర్థమైందా? అంటే బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఎలాగా? ఈ ఒక కళల ద్వారా బ్రెయిన్ ఏమో ఈ క్రమత తేవడానికి, ఎందుకంటే క్రమత లేకపోతే బ్రెయిన్ పని చేయలేదు. ఇప్పుడు మనమైనా ఒక ఆర్డర్ లేకపోతే పని చేయలేదు. ఆ బ్రెయిన్కి ఒక క్రమత ఉంటేనే అది మళ్ళీ తిరిగి పని చేయగలదు. సో రాత్రి అది కళల ద్వారా క్రమత తేవడానికి ట్రై చేస్తుంది.
అలాగా నిరంతరం జరగడం వల్ల అది వేగంగా వేరీ అవుట్ అవుతుంది. అంటే వేరీ అవుట్ అంటే పాడైపోతుంది అన్నమాట. అందుకని మనకి చాలా ఎక్కువ శ్రమ అవుతుంది రాత్రి. అదే ఎవరినైతే అవేర్నెస్ తో జీవిస్తారో వాళ్ళ బ్రెయిన్ అంత శ్రమ ఉండదు. వాళ్ళకి అంత కళలు కూడా అక్కర్లేదు. ఎందుకంటే కళల ద్వారానే అది ఆర్డర్ చేస్తుంది. అందుకు వాళ్ళకి ప్రశాంతంగా జీవించగలరు. బ్రెయిన్ ఎక్కువ శ్రమ పడక్కర్లేదు రాత్రి నిద్రలో. ఈ విషయం మనం అందరం గమనించాలి. ఎందుకంటే మనం డే టైం అంటే ఈ సైంటిఫిక్ గా కూడా చూపిస్తున్నారు ఆయన. డే టైం మనం అన్ని సంఘర్షణలు, ఆందోళనలు, ఒక అర్థం పర్థం లేని లైఫ్ లో అంటే ముక్కలుగా జీవించడం వల్ల మన ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడి ఆ బ్రెయిన్ వేగంగా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మనకి జీవితంలో కూడా అంటే ఇంకా నిద్రలో ఏం జరుగుతుందంటే ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. అందుకే నెక్స్ట్ డే మనం చాలా ఫ్రెష్ గా అన్నిటినీ చక్కటి విధంగా లేవగలుగుతున్నాం. నిద్రలో ఎలాగో ఇన్నోసెన్స్ ఉంటుంది, ఏమీ తెలియదు కదా, మనకి అక్కడ మోసం అవి ఉండవు. అసలు నాకు ఇలాంటి ఆయన ఏమంటారంటే నా నిత్య జీవితంలో కూడా నేను హిపోక్రటిక్ జీవితం జీవించడానికి ఇష్టం లేదు. మోసపూరితో హిపోక్రసీ ఎవరు చేస్తారు? ఆ వాళ్ళని చేయడం మోసం అంతలో నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. ఇది అది సాధిద్దాం, ఇది అది పొందేద్దాం అనేటటువంటి హిపోక్రసీ వాళ్ళకే ఇదన్నీ అవసరం. అందుకని ఆయనకి అటువంటి ఏం అవసరం లేదు. ఆ హిపోక్రసీలో కూడా మనం చాలా అలసిపోతాం. అంటే నిజంగా మనం ఇలాంటివి ఏదైతే ఉమ్, అంటే ఇద్దరు ఇబ్బంది కలిగిస్తాయో ఇతరులకు అవి మనకు కూడా మూడు ఇబ్బంది కలిగిస్తుంటాయి. సో ఈ విధమైన జీవితం వల్లే మనకి అది మెడిటేటివ్ లైఫ్ కాదనమాట. అందుకనే నిత్య జీవితానికి మెడిటేషన్ కి మన మెడిటేషన్ లో మన నిద్రకి, మన కోపానికి, మన భయాలకి, మనం నిత్యం జీవించే జీవితానికి మెడిటేషన్ కి సంబంధం లేకపోతే అది మెడిటేషన్ కాదు అంటున్నారు. సో ఆ టోటల్ అవేర్నెస్ వితౌట్ ఎనీ చాయిస్ అంటే చూడడం అనగా అబ్బా ఇది మంచిది ఇది చెడ్డది ఇది బాగుంది ఇది బాగోలేదు ఇలా చేయకూడదు ఇలా చేస్తాం ఇలాంటి చాయిస్ లేని అవేర్నెస్ ని చాయిస్ లెస్ అవేర్నెస్ అంటే దాన్ని ఎంపిక లేని ఎరుక అని తెలుగులో అంటారు. ఎంపిక అనమాట. ఇది ఎంచడం అది లేనటువంటి ఎరుక అవసరం. అలాంటి ఆ ఎరుకలోనే బ్రెయిన్ అలసిపోయి అప్పుడు జీవితం సవ్యంగా ఉంటుంది అని అతను చెప్తున్నారు. ఇది అసలైనటువంటి మెడిటేషన్. ఇంకా లాస్ట్ లో ఏం చెప్పారు అంతే కదా? అదే అంటే కెన్ ఐ లివ్ వితౌట్ కంట్రోల్ అది లాస్ట్ లో కంట్రోల్ కోసం చెప్పారు. అంటే ఇంకా రేపు అది ఇంకా మనం చూస్తాం. అంటే ఏంటి, ఇది కంట్రోల్ చేసుకోవాలి అది కంట్రోల్ చేసుకోవాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని. నిగ్రహం అంటే బలవంతంగా కదా మనం చేసేది. మనో నిగ్రహం ఉండాలి ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే శాస్త్రాలు మతాలు అన్నీ కూడా ఆ నిగ్రహం కోసం మాట్లాడుతున్నాయి. అంటే నిజంగానే మనం ఎన్ని చదువుతున్నాం కదా, ప్రతి దగ్గర నిగ్రహం అన్నది కోసం మాట్లాడుతూనే ఉంటున్నాం అని అది చెప్తున్నారు. అంటే అలాంటి నిగ్రహం అన్నది లేకుండా నేను జీవించలేనా అని అడుగుతున్నారు. దాని విషయం రేపు మాట్లాడతారనమాట. ఇంకా స్టార్ట్ చేశారు. ఇది ఇవాళ మనం నేర్చుకున్నది. అంటే మనకి కొన్ని పాయింట్లు ఏంటంటే మనం అతను చెప్పినవన్నీ కూడా మనం ఎప్పుడు గమనించాం. అది ఆ నిత్య జీవితం మనకి ఉంది తనకి ఉంది, కానీ మన నిత్య జీవితం ఎన్నో విషయాలు గమనించకుండా జరిగిపోతాయి. మనం నిద్ర లేచి ఆ తెలివిగా బతకం. నేను చెప్పాను కదా, ఎంత అవేర్నెస్ తో బతకం. చూస్తూనే ఉంటాం, చూడం, వింటూనే ఉంటాం, వినం, అన్ని ఇంద్రియాలు పనిచేయాలి. ఇప్పుడు గతము మరొక భవిష్యత్తు ఆలోచనలతో నిండిపోవడం వల్ల మనం ఏమో ఇక్కడే ఉంటాం, అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోం. అలాంటి రకంగా అయిపోతుంది. దానికి కారణం ఇంకెవరో కాదు, మనమే. ఇది ఇవాళ జరిగిన విషయం మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. చాలా బాగున్నది. ఈ నిద్ర అంటే క్రమత డైలీ లైఫ్ లో క్రమత ఉంటేనే రెస్ట్ బ్రెయిన్ కు రాత్రి ఉంటుంది. అప్పుడు జీవితం దీనిగా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. తర్వాత అంటే మళ్ళీ అవేర్నెస్, చాయిస్ లెస్ అవేర్నెస్ ఉండడం. అదే 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 ఆలోచిస్తున్నాను. క్రమతగా ఉండడం అంటే మళ్ళీ అదే చెప్పారు కదా, అవేర్నెస్ తో ప్రతిదీ అంటే ప్రెజెంట్ లో బతకడం అనే కదా ఒక విధంగా ఆలోచిస్తే. అలాంటి పదాలు పెట్టదు. ప్రెజెంట్ లో ఉండి ఫ్యూచర్ లో ఉంటారు లేదు. ప్రెజెంట్ లో బతకడం దానికంటే అవేర్నెస్ ఉన్న పదమే కరెక్ట్. ఇంకో పదం కంటే కదా, అందరూ ప్రెజెంట్ లోనే ఉండి ఫ్యూచర్ లో గడిపోతారు. అవేర్నెస్ ఎరుకతో ఉండడం.
ఎందుకంటే అక్కడ మనకి ఆ మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం లేదు ఆ పదం వల్ల. అంటే ఇప్పుడు అవేర్నెస్ అంటే మనం జ్ఞానం తెలుసుకోవడం, ఏమిటి తెలుసుకోవడం అనేది గురించి ఆలోచిస్తున్నాను. అవేర్నెస్ అంటే ఎరుక అంతే, దానికి అది ఏమి ఏ ఆలోచన నేను ఎరుక. అందుకే నీకు చాలా విషయాలు, అందుకే నువ్వు అలా అంటున్నావు. అది తెలుసుకోవడం వేరు, అవేర్నెస్ లెర్నింగ్ కాదు అక్కడ. చూస్తూ ఉండడం అంటే ఒక థర్డ్ అయితే ఆబ్జెక్టివ్ గా విషయాల్ని అబ్జర్వ్ చేస్తూ అవన్నీ పెట్టచ్చు, మళ్ళీ అక్కడ పికాకులు వస్తాయి, చూద్దాం ఏ రియాక్షన్. ఎందుకంటే ఈ పదాలు రకరకాల పదాలు పెడితే మీనింగ్లు మారిపోతూ ఉంటాయి. అంటే ఇదండి అదండి అని మొదలు ఇంకా దాని మీద డిస్కషన్, ఇవన్నీ ఎందుకు, అది థర్డే కాదు. అదే బ్రెయిన్ ఏమో ఒక ఆర్డర్ తేడానికి నిరంతరాయంగా రాత్రి నిద్రలో పనిచేస్తూ ఉంటుంది. అది బై డ్రీమ్ అంటే కళల ద్వారా ఆర్డర్ని ఇస్తుంది అనమాట. అదే పొద్దున్న వేళే మనం టోటల్ అవేర్నెస్ తో ఉంటే ఇలాంటి డిసార్డర్ ఉండదు, అంటే క్రమత లేని స్థితి ఉండదు కనుక బ్రెయిన్ కి పని ఉండదు. అప్పుడు అంటే పూర్తిగా బ్రెయిన్ కి ఎప్పుడైతే పని లేదో ప్రశాంతమైన నిద్ర మనకు సంభవిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అందరికీ అర్థమైంది కనుక చెప్తారా? ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అంటే నేను ఎందుకంటే పర్యాయ పదాలు అవి పెట్టొద్దంటున్నాను, మీనింగ్ కొంచెం మారిపోతూ ఉంటుంది. మనకు అలాగ వేరే పదం తేడయ్యి మనకి తెలియదు, ఎందుకు ఆ పదాలు పెట్టడం. అవి కాకుండా అవగాహన, అందుకని పూర్తి అవగాహన ముఖ్యం ఇక్కడ. మనకి లెర్నింగ్ అంటే ఏంటంటే ఈ పదం నుంచి ఆ పదం పెట్టి నాకు అర్థమైందని అనుకుంటాం, అది అర్థం కాదు ఇది అర్థం కాదు, అవునా కదా? అంటే వీ సబ్స్టిట్యూట్ అనదర్ వర్డ్ అంతే. సబ్స్టిట్యూటింగ్ వర్డ్ ఈజ్ నాట్ నోయింగ్. మనకి నోయింగ్ అనే ఒక భ్రమలో ఉంటాం. ఆ పిల్ల అంటే మార్చాలం అంటే అంటాం, ఆ మార్జాలమో తెలియదు పిల్లి తెలియదు. ఆ కథ కూడా బాగున్నది అసలు, అది కూడా ఆలోచించా బాగుంది. ఎవరైనా మాట్లాడతారా? అర్థమైందా మీకు? ఎవరికైనా అర్థం కాని దగ్గర అడగండి, అర్థం అంటే అర్థమైనట్టు చెప్పండి. ఇది చాలా సులువుగానే ఉంది. నమస్తే అండి. నమస్తే మేడం గారు, రాత్రి పడుకున్నప్పుడు అంటే బ్రెయిన్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు కదండి. మరి కళలవి వచ్చినప్పుడు అది డిస్టర్బ్ అయిపోతుందా అండి? అక్కడ విషయం కొంచెం ఒకసారి చెప్పరా అండి? అంటే ఆ క్రమత లేకపోవడం వల్ల బ్రెయిన్ క్రమత తేవడానికి కళల్ని ఇస్తుంది, మనకి కళల ద్వారా క్రమతనిస్తుంది చేస్తుంది అన్నమాట. అది పని చేస్తూ ఉంటుంది కదా రాత్రి, మళ్ళీ క్రమత తేవాలి. ఏ టైంలో క్రమత లేకుండా అడ్డదిడ్డంగా ఉన్నాయి బ్రెయిన్ ఇప్పుడు అక్కడ ఆర్డర్ తేవడం కోసం అది పని చేస్తుంది కళల ద్వారా. అది క్రమత అంటే రాత్రిపూట కూడా మనం పడుకున్న బ్రెయిన్ నిరంతరంగా పనిచేస్తూ ఉంటుందా అండి? అదే చెప్తున్నారు, అది పొద్దున్న వేళే మనం ఆర్డర్లీగా చూస్తే అంటే అవేర్నెస్ తో బ్రెయిన్ కి వర్క్ తగ్గిపోతుంది అంటున్నారు. అప్పుడు పడుకుంటుంది. ఓకే, అదే అక్కడ చిన్న డౌట్ వచ్చింది. ఓకే, బాగుందండి. అంటే ప్రతీక్ష పగలు అంటే ఉదయం కూడా అంటే అవేర్నెస్ తో ఉంటే
బ్రెయిన్ అంతా కూడా తెలుసుకోవాలి. అవేర్నెస్ తో ఉంటేనే ప్రతిదీ కూడా తెలుస్తుందన్న విషయం అర్థమైందండి. అవును. ఆ, అప్పుడు ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటే అన్నీ కూడా అవగాహన బాగా అవుతుంది. అప్పుడు నిద్రలో ఏంటంటే కొత్త ఎనర్జీ, కొత్త శక్తి ఇవన్నీ వస్తాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే మనం మళ్ళీ కొత్తగా అంటే అప్పుడే అంటే బ్రెయిన్ కి ఎప్పుడైతే అలసట ఉండదో అది కూడా ఎప్పుడు యంగ్ గా ఉంటుంది. అంటే వేరీ అవుట్ అయిపోదు, అంటే అది పాడైపోదు. అలాగే నిద్రపోయాక కూడా మన్నాడు మనకి చాలా ఎనర్జీ అది రావడం వల్ల చక్కగా పని చేయగలుగుతున్నాం. అర్థమైందండి. నమస్తే, ధన్యవాదాలు. ఓకే, ఎవరు మాట్లాడకపోతే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నారాయణ గారు లేరు కదా? లేరు.